బీఫ్ అనే వ్యాపారం చేసేవాళ్ళు 100% బ్రాహ్మణులు. నమ్ముతారా? ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. మీరు అక్కడ ఫోటోలతో సహా ఉన్నాయి. నా అక్కడ ఫోటోలతో సహా. మనోహర్ గారు ఆవేశపడద్దు. మీరు ఏమంటున్నా, మీరు ఏదైనా మాట్లాడినప్పుడు మీడియా ముఖంగా ఆధారాలు చూపించాలి. నా అక్కడ ఉన్నాయి ఆధారాలు. నేను కాన్పూర్, దీనికి అన్నిటికీ ఎక్స్పోర్ట్ అనేది కాన్పూర్ సార్. ఈ బీఫ్ అనేది అంతా ఉత్పత్తి అయ్యేది అక్కడే. ఎందుకంటే నా వ్యాపారం కుక్కలకు సంబంధించి నేను చెప్పాను కాబట్టి మా ఫుడ్స్ ఎక్కువగా అక్కడి నుంచే వస్తాయి. ఖచ్చితంగా ఈ అంశం పైన మీతో ఇంకొక డిబేట్ లో ఖచ్చితంగా ప్రూఫ్తో సహా ఉన్నాయి. నాకడ ఉన్నాయి. నేను ఆ ఫ్యాక్టరీలకు వెళ్ళాను. ఆ ఫ్యాక్టరీ చివర ఉన్న వ్యక్తుల పేర్లు శర్మ, ఆ వ్యక్తి పేరు రాజేష్ శర్మ అని ఒకతను ఉన్నాడు, నితిన్ శర్మ అని ఒకతను ఉన్నాడు, కుమార్ శర్మ అని ఒకతను ఉన్నాడు. స్లాటర్ హౌస్ ప్రతిరోజు కాన్పూర్లో అతి తక్కువ అన్న 10,000 నుంచి 20,000 ఆవులు వధింపబడతాయి ప్రతిరోజు. ఈ రోజు అని అనకూడదు, ప్రతిరోజు. మళ్ళీ వాడిని వధిస్తున్నారు అంటున్నాను. నేను ఇక్కడ వధించడాన్ని ఇంకోటి నేను అన్నా సార్, ఒట్టిపోయిన ఆవుని ఎవరు సాకుతారు? ఇప్పుడు వీళ్ళేమి స్మగ్లింగ్ చేయలేదు, రైతుల నుంచే వచ్చాయి. రైతులు దాని ద్వారా దాని నుంచి ఇతనికి ఆదాయం లేదు అనుకున్నప్పుడు అతను కటికంగడికి అమ్ముకున్నాడు.